మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును గదా. Matthew chapter 6 verse 30. Wherefore, if God so clothe the grass of the field, which today is and tomorrow is cast into the oven, shall not he much more clothe you, O ye little faith? చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మోస్ట్ ఆఫ్ us don't give grass much thought. మనలో చాలా మంది గడ్డి గురించి పెద్దగా ఆలోచించరు, పైగా అంత విలువ కూడా ఇవ్వరు కదా. There is not much to think about. Yet even the grass is intentionally made and sustained by our Creator. ఆలోచించడానికి కూడా పెద్దగా ఏమీ లేదు, అయినప్పటికీ గడ్డి కూడా మన సృష్టికర్త అయిన దేవుడి చేత ఉద్దేశపూర్వకంగా తయారు చేయబడి పోషింపబడుతుందని గ్రహించారా? అండ్ if he cares so completely for something as simple as grass, we can be sure that he will care for us who are made in his image. గడ్డి వంటి స్వల్పమైన వాటి మీద అంతగా శ్రద్ధ వహిస్తే ఆయన తన స్వరూపంలో చేసిన మన పట్ల మరెంతో శ్రద్ధ వహిస్తాడని మనకు అర్థమవుతుంది కదా. మనల్ని దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు. అయితే ఈ జీవిత పయనంలో ఎదురవుతున్న బాధలు, వ్యాధులు, కుటుంబంలో ఏవో తీరని అవసరాలు అనేవి కేవలము స్వల్పకాలమే, మరియు మన అల్ప విశ్వాసం వల్ల పొందాల్సిన దీవెనలను మనం కోల్పోతూ ఉన్నాము. సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా ఇచ్చే దేవుడు ఆయన. ప్రార్థిస్తూ ప్రయత్నిస్తే తప్పక విజయం కలుగుతుందని ప్రభువును నమ్ముటకు మనలో ప్రతి ఒక్కరికి ఆయనే విశ్వాసం కలుగచేయునుగాక. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ద మెనీ వేస్ దట్ యు రివీల్ యువర్ స్ప్లెండర్. ప్రభువా, నీ వైభవాన్ని అనేక విధాలుగా వెల్లడిస్తున్నందుకు ధన్యవాదాలు. యువర్ క్రియేషన్ టెస్టిఫైస్ టు యువర్ పవర్ అండ్ లవ్. మీ చేతి సృష్టి మీ శక్తిని గూర్చి మరియు ప్రేమను గూర్చి సాక్ష్యమిస్తుంది. ఇన్ ఎవ్రీ స్ప్రౌట్ ఆఫ్ గ్రాస్, ఇన్ ఎవ్రీ కలర్ ఆఫ్ ఫ్లవర్, ఐ సీ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మైండ్ ఎట్ వర్క్. ప్రతి గడ్డి మొలకలో, ప్రతి పువ్వులో శ్రద్ధగా పనిచేస్తున్న నీ చేతి పనిని మరియు నీ మనస్సును చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కేరింగ్ సో పర్పస్ఫుల్లీ ఫర్ మీ టూ. నా పట్ల కూడా చాలా శ్రద్ధ మరియు ప్రణాళిక కలిగి ఉన్నందుకు ధన్యవాదాలు. ఐ ట్రస్ట్ యూ టు సస్టైన్ మీ ఈచ్ డే అండ్ టు షేప్ మీ ఇంటూ హూ యూ మేడ్ మీ టు బీ. నేను ఎలా ఉండాలని నన్ను చేశారో ప్రతిరోజు మీ చిత్తానుసారంగా నన్ను తీర్చిదిద్దుతారని నేను నిన్ను విశ్వసిస్తున్నాను. అడవి గడ్డిని అందంగా అలంకరించిన దేవా, నా కన్నీటిని తుడిచి ఉల్లాస వస్త్రములతో నన్నును అలంకరించండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కృపయు, క్షేమమును, సమాధానమును కలుగునుగాక. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.